మధ్యలో రెవరెండ్ డాక్టర్ జోసఫ్ అన్న గారు ఉన్నారు. జోసఫ్ అన్న గారి గురించి మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. మీరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇక్కడే అయ్యగారు పుట్టి పెరిగినటువంటి స్థలం. ఆనాడు దినాలలో బ్యాంకులో మంచి ఉద్యోగస్తులు, మనోళ్లలో మంచి గౌరవమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభు మాట్లాడినప్పుడు ఉద్యోగానికే రిజైన్ చేసి సేవకు వచ్చినటువంటి వాళ్ళండి. పల్లెటూర్లలో తల్లి తండ్రి లేనటువంటి బిడ్డలకు, పేద బిడ్డలకి, ఆ ప్రక్క ఊర్లు ఎలా ఉంటాయి తెలుసు కదా, చిన్న మాసనూరు, పెద్ద మాసనూరు, ఆ పక్కన ఉన్నటువంటి ఆ గ్రామాలలో ఎలా ఉంటారో మనకు తెలియదేం కాదు. అలాంటి పేద బిడ్డలకనే హాస్టల్ కట్టించి వాళ్ళందరికీ చదువులు చెప్పించి, ఎలాంటి భోజనం అంటే ఆ భోజనం మనం ఇళ్లల్లో కూడా మనం చేసుకొని తినలేమండి. పేద బిడ్డలకి అలాంటి భోజనం పెడతారా అనిపిస్తుందండి. మన ఇళ్లల్లో మనం ఎలాంటి సోపులు వాడతాము, ఆ బిడ్డలకి రిన్స్ సోపులండి ఇచ్చేది. ఆ బిడ్డలకి మంచి మంచి హమాం సోపులు ఇస్తారు స్నానానికి. ఆ బిడ్డలకు మంచి కూరలు, మంచి పచ్చళ్ళు, మంచి వేపుళ్ళు, వాళ్ళకి చికెన్. మరి ఈ విధంగా ఆ బిడ్డలని కన్న బిడ్డల వలె వారిని మరి ఆదరించి చదివించి ఈ విధంగా అంతా పాటుపడినటువంటి మంచి దైవజనులు మనోళ్లలో ఉండడం నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. దేవినమ్మా, ముందు సీట్ ఉందరా, ఆ గోడకాడ నిలబడబాకు, రా తల్లి, ముందు ఒకే ఒక సీట్ ఉందిరా అండి, ముందుకు రా తల్లి. చూడు ఎట్ట వస్తుందో, ద్రౌపది ముర్ముర్ లాగా వస్తుందా, ఇండియా ప్రెసిడెంట్ లాగా వస్తుందో చూడండి అక్క. ఎక్కడికి రా తల్లి, ఎక్కడికి రా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనోళ్లలో కొందరు ఏం చేస్తారంటే బలహీనులు, ఎవరు ఆయన కుమారులు చిన్నాయన కదా, చిన్నాయనే, అందులో సందేహమే లేదు. మనోళ్లలో ఒక స్థానంలో ఉండడం గొప్ప విషయం కదా. అనేక మంది సేవకులను పోషించి, బలహీనమైనటువంటి సేవకులకి చెయ్యిచ్చి, నేనున్నాను అన్నటువంటి అభయం ఇచ్చి గొప్ప సేవ చేసినటువంటి సేవకులు, మరి అలాంటి వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం, చాలా సంతోషం. కాబట్టి అన్నగారికి 1/2 అవర్ సమయం అన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఈరోజు ప్రభు బలం ఉంది కాబట్టి ఈ సమయంలో అన్నగారిని అందరూ చేతులు తట్టి ఆహ్వానిద్దాం. అందరూ చేతులు తడదాం. కమ్ ఆన్ ఎవరీబడీ. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతమంది దిగులుతో ఉన్నట్టున్నారు. హల్లెలూయా. దిగులు వదిలిపెడదాం, ప్రభు సన్నిధికి వచ్చాం. చాలా సంతోషం. దేవుడి సన్నిధిలో కూడుకున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఈ చర్చిలో అప్పుడు గుంతగా ఉండేది. ఆ గుంతగా మట్టి పోసాను నేను. అప్పుడు ఆకులతో ఉన్న ఇల్లు చర్చి. అప్పుడు ట్రాక్టర్తో మట్టి తోలితే ఆ మట్టి లోపల పోయడం నాకు అర్హత కలిగింది ఆ రోజుల్లో. దేవుడి నామానికి మహిమ. అప్పుడు చిన్న చర్చి. అయితే దేవుడు అద్భుత రీతిగా మిమ్మల్ని అభివృద్ధి చేశాడు. మీరు చక్కగా కుర్చీలో కూర్చొని దేవుని మాటలు వినడానికి, దేవుని సన్నిధిలో కనబడడానికి ఎంతమంది రావడం ఈ ఏరియాలో ఇంకా తక్కువే అనుకుంటాను నేను. ఇంకా చాలామంది రావాల్సి ఉంది, ఇంకా చాలామంది మారవలసి ఉంది, ఇంకా మారడం లేదు. అయినా దేవుని నామానికి మహిమ. ఎంతవరకు అభివృద్ధి చేశాడు, చాలా సంతోషం. నేను చాలామందికి తెలిసి ఉండొచ్చేమో, కానీ నాకు మాత్రం ఒక 2-3 ముఖాలు మాత్రమే గుర్తున్నాయి, ఎక్కువ గుర్తులేవు నాకు. అయినా సంతోషమే. మిమ్మల్ని అందరినీ చూడడం నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి తరుణం అనుకుంటాను. గత నెలలో పాస్టర్ గారు నన్ను రమ్మని పిలిచారు. రెండవ వారం నేను వీలైనప్పుడు వస్తానని చెప్పాను. సంతోషం. రాత్రి పాస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు రమ్మన్నారు. మంచిది, చాలా సంతోషం మీ మధ్య ఉండడానికి, దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ మహా తరుణాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుని మాటలు కొద్ది నిమిషాలే కనుక
జాగ్రత్తగా విందాం, జాగ్రత్తగా విందాం. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును చాలు. దేవుని యొక్క వాక్, సిలువను గూర్చిన వార్త నశించిపోయే వారికి వెరితనంగా ఉంటుంది, పిచ్చి. వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందంటారు. సిలువను గూర్చినటువంటి మాటలు, లేకపోతే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని చూసినప్పుడు కానీ, లేకపోతే మన యొక్క క్రియలు దేవునికి సన్నిధిలో ఎక్కువగా ఉంటున్నప్పుడు వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందేమో అని అనుకుంటారు చాలామంది. వెరితనం. అయితే దేవుని యందు ఉన్నటువంటి వారికి, దేవుని యందు ఎంతమంది అయితే జీవిస్తూ ఉంటారో, ఎంతమంది అయితే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారో, ఎంతమంది అయితే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, గొప్ప శక్తి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుంచి నడిపించినటువంటి విధం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అరణ్యములో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే దేవుని వాక్కును బట్టి ఏం చేయబడిందంటే, వాళ్ళ వస్త్రము పాతకిలలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. ఎందుకంటే మీరందరూ తమిళ్లో మాట్లాడుతున్నారు, నేను అటు తెలుగు వాళ్ళ వైపు పోయా. మేము కాపురం ఉన్నటువంటి స్థలం అంతా పక్క తెలుగు, రాజమండ్రి తెలుగు వాళ్ళు. అందుకని ఆ తెలుగు వచ్చింది, ఈ తమిళం రావాల. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా తమిళ్ రావడం లే. నాకు ప్రార్థన చేయమంటే తమిళ్లో నాకు శుభ్రంగా రాదు. అయినా కానీ దేవుని యొక్క కృపను బట్టి ప్రార్థన చేస్తాను, ప్రభువా తమిళ్లో ప్రార్థన చేయడానికి, లేకపోతే ఇంగ్లీష్లో ప్రార్థన చేయడానికి, లేకపోతే ఇంకేదైనా భాషలో ప్రార్థన చేయడానికి కృప చూపించని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ దైవ చిత్తం అయితే బ్రతికుంటే, ఒకవేళ మీ మధ్యకు వస్తే ఈసారి తమిళ్లో ప్రార్థన చేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శక్తి మనం గ్రహించాల. దేవుని యొక్క శక్తి ఎలా నడిపిస్తుంది ఒక మనిషిని, దేవుని యొక్క శక్తి ఒక మనిషిని ఏ విధంగా నడిపిస్తుందని అని ఆలోచిస్తూ ఉంటే, మన జ్ఞానానికి మించినటువంటిది, లేకపోతే మన తెలివికి మించినటువంటిది, మన ఆలోచనకు మించినటువంటిది అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవాది దేవుడు మనలను ఎందుకు హెచ్చిస్తూ ఉంటాడు? ఎందుకు ఒకప్పుడు చాలా కష్టాల్లో ఉండేటటువంటి మన జనాంగం అంతా ఈరోజు ఒక అలవుకి చక్కగా మంచి వస్త్రాలు, లేకపోతే ఒక రకంగా జీవించడానికి దేవుడు ఎందుకు కృప చూపించాడో తెలియదు. జీవితంలో మార్పు ఎంతగా చేస్తూ ఉంటున్నాడు. మనము దేవుని ఎదుట దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుని యొక్క శక్తి మన మీదకి వస్తూ ఉంటుంది. ఆ శక్తి మనల్ని ఏం చేస్తుందంటే, నిన్ను ఎక్కలేనంత కొండకు ఎక్కిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరు జాగ్రత్తగా వింటున్నారా? నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కిస్తాడు, నువ్వు నడవలేనంత దూరంలో నిన్ను నడిపిస్తాడు, లేకపోతే నువ్వు ఈదలేనంతటువంటి సముద్రంలో నిన్ను ఈదింపజేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి, అది దేవుని యొక్క బలం. అందుకని దేవుని జీవించినప్పుడు ఉంటాయి. పాస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు, కానీ నేను అంత గొప్పవాడిని కాదు, కానీ అవకాశం నాకు కలిగింది, ఆ విధంగా చేయగలిగాను. దేవుని ఎందుకంటే
అనుమతి ఇచ్చాడు. ఎందుకంటే నేను ఈ గ్రామంలోనే చాలా రోజులు ఉన్నాను. ఇక్కడ పుట్టి పెరగలేదు, కానీ నేను పుట్టి పెరిగింది వర్షర్మన్పేట. ఆ తర్వాత ఊరికి వచ్చాను. గుర్తుంది అప్పుడు ట్యూషన్ చెప్పేవాడిని. అప్పుడు ఈవిడ అందరు అనేవాళ్ళు చిన్న సార్ పెద్ద సార్ అనేవాడు. చిన్న సార్ ఎవరు? నేను చిన్నవాడిని కాబట్టి. పెద్ద సార్ ఎవరు? మా అన్న దేవదాస్, చనిపోయాడు ఆయన. అట్లా అంటూ ఉండేవాడు. అయితే అలాంటి స్థితిలో నుంచి, అలాంటి పరిస్థితిలో నుంచి చెన్నై పట్టణంలో నాకు ఉద్యోగం వద్దని బయలుదేరి నేను వెళ్ళిపోయాను ఆంధ్రప్రదేశ్కి. చెన్నైలో నాకు ఉద్యోగమే వద్దు అనుకున్నాను. నేను వద్దనుకొని నేను ఒంగోలు వెళ్ళిపోయాను. ఒంగోలు అక్కడ ఉంటున్నాను. దేవాది దేవుడు ఎందుకనో మరి చెన్నైలోనే ఉద్యోగం వచ్చింది. చెన్నైలోనే ఉద్యోగం వస్తే మళ్ళీ తిరిగి చెన్నై మళ్ళీ ఇక్కడ ఉండాల్సి వచ్చింది 10 రోజులు. దేవుని నామానికి మహిమ. ఎందుకంటే మన యొక్క బలం కాదు, కానీ దేవుని యొక్క ప్లాన్ ఒకటి ఉంటుంది. అందుకని దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు నేను ఎప్పుడు కూడా ఇంటర్మీడియట్ నుంచే ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అంతకుముందు ప్రార్థన అనేది నాకు తెలియదు. ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు, లేకపోతే +1 +2 చదువుకునేటప్పుడు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మంచిది, చాలా సంతోషం. దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అందుకనే ఈ యొక్క దేవుని నమ్ముకోవడం వలన, దేవుని మీద ఆధారపడడం వలన అనేకులకు అది పిచ్చితనంగా ఉండొచ్చు, కానీ మన జీవితానికైతే అది దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చే శక్తి, దేవుడు నిన్ను నడిపించే విధం, దేవుడు నిన్ను ఆదుకునే విధం, దేవుడు నిన్ను పోషించే విధం, దేవుడు నిన్ను కాపాడే విధం, అదంతా దేవుని యొక్క శక్తి. అది ఎందుకంటే కొన్నిసార్లు మన యొక్క జీవితము ఎంత అల్పమైందో తెలియదు. అది జనవరి నెల 11వ తారీఖున ఇక్కడ నుంచి నెల్లూరు దాకా వెళ్ళాం కారులో. నెల్లూరు వెళ్ళిన తర్వాత రాత్రి నాడు పండుకున్నాను. పండుకుంటే ఏసీ వేసి ఉన్నారు, చక్కగా ఏసీ వేసారు. కానీ నేను పండుకున్నాను. నేను పండుకున్న తర్వాత నాకు తెలియదు, నా మీద మా భార్య చేసిందంట. అయిపోయిందంట. ఆ తర్వాత పక్కన ఇంకొక ఆంటీ కూడా ఇక్కడి నుంచి వచ్చింది. ఆమె లేచి నా నాడి పట్టుకో చూసిందంట. దొరకట్లేదంట నాడి. వాళ్ళు ఏదో పట్టుకొని చూస్తుంటున్నారు. ఎందుకో నాకు సడన్గా మెలకు వచ్చి లెగిసాడు. లెగిసి నాకు తెలియదు, కానీ ఆ సహోదరు చేసుకొని పోయాను. ఆ రిపోర్ట్ నేను చూడలేదు, కానీ నేను వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత దరిదాపు 11 అంటే 21, 22 తారీఖు చూశాను. చూస్తే అందులో రాయబడింది కార్డియాక్ ప్రాబ్లం సీరియస్ అని. ఇదేంద్ర ఇది దేవుడు చూడనివ్వాల. ఎందుకంటే కొన్ని దేవుడు మరుగు చేస్తూ ఉంటాడు. దేవుడు మన జీవితంలో కొన్ని మరుగు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తర్వాత బయలుపరుస్తాడు దేవుడు. అందుకని బ్రతికించినటువంటి దేవుడు. చూడండి, గత 3 నెలల క్రితం శక్తినిచ్చి నడిపిస్తుంటున్నాడు. నా శక్తి చేత ఏదైనా చేద్దామని వెళ్తే అది కుదరదు. కొన్నిసార్లు దేవుని మీద ఆధారపడినప్పుడు మన జీవితంలో దేవుడు మన యొక్క బలాన్ని అధికం చేస్తూ ఉంటాడు, మన శక్తిని అధికం చేస్తూ ఉంటాడు, మన జ్ఞానాన్ని అధికం చేస్తూ ఉంటాడు. అందుకనే లెంట్ డేస్లో ఉపవాసం ఉన్నటువంటి వారు అనేకులు ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే వారికి అంతకుముందున్న శక్తి కన్నా ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఆ దేవుని యొక్క శక్తినిచ్చి మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాడు. దేవుని సన్నిధికి వచ్చేటటువంటి వారందరూ కూడా మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుని శక్తిని మీద జీవించి
వచ్చినప్పుడు మనం బలం పొందుకుంటాం. ఎందుకంటే జ్ఞానుల యొక్క జ్ఞానము అందదు, తెలివి కలిగినటువంటి వారి తెలివి శూన్యమైపోతూ ఉంటుంది. ఒకసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు షుగర్ ఎంత ఉందంటే 600 ఉంది. తినకముందు 500 ఉంది, తిన్న తర్వాత 600 ఉంది. ఆ డాక్టర్ అడిగాడు నన్ను, నువ్వు ఎట్లా వచ్చావా అయ్యా అన్నాడు. నేను పెరంబూరు, నేను తిరువిగానగర్ నుంచి 46 నెంబర్ బస్సు ఎక్కి అన్నానగర్లో దిగి అన్నానగర్ నుంచి ఈ రోడ్డు దాటి ఇక్కడికి వచ్చాను ఈ హాస్పిటల్కి అని చెప్పాను. వాడు బిత్తరపోతున్నాడు, వాడు భయపడుతున్నాడు. ఇది 600 ఉంటే నువ్వు కోమాలోకి వెళ్ళిపోవాలి. నువ్వు మామూలుగా ఎట్ట నడిచి వచ్చావు, నువ్వు బస్సులో ఎట్ట వచ్చావు, నువ్వు ఎట్ట రోడ్డు క్రాస్ చేసావు. రెండవ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తమిళ్ అయినా చదవండి. నశించు వారికి మరణార్థకరమైన మరణపు వాసనగాను మరణపు వాసన. సావు దగ్గరికి పోయే వారికి, సమాధుల దగ్గరికి వెళ్ళేటటువంటి వారికి ఏం వాసన వస్తుంటుంది? మరణపు వాసన. వారి జీవితంలో మరణమే. అయితే దేవుని దగ్గరకు వచ్చేటటువంటి వారికి, రక్షింపబడు వారికి ఏమంటాడు అది? రక్షింపబడు వారికి ఏం వాసన? తమిళలో చదువయ్యా. జీవపు వాసన, జీవార్థమైన జీవపు వాసన వస్తూ ఉంటుంది. యేసును నమ్ముకునేటువంటి వారికి భయపడే అవసరము లేదు. నేను చెప్తాను మా ఆవిడికి, ఎక్కడికైనా నన్ను వద్దను చెప్పండి. ఎందుకని? దేవుడు మనల్ని బ్రతికించాడు కనుక, మనకు జీవం ఇచ్చాడు కనుక జీవార్థమైన వాసన మనకు ఉండాలి. బంధువుల ఇళ్ళకి వెళ్ళి అక్కడ పెట్టేటటువంటి రకరకాల విందులు తినేదానికన్నా కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ఫస్ట్ సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఉపవాస ప్రార్థనకి వెళ్ళినప్పుడు, లేకపోతే దేవ సన్నిధిలో కనిపెట్టినప్పుడు, లేకపోతే ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నారని పాస్టర్ గారు ప్రవచన రీతిగా చెప్తూ ఉంటున్నారు. అలాంటి జీవితాలు కొన్ని ఉన్నప్పుడు వారికి ఏమైనా జీవార్థమైన వాసన వస్తూ ఉంటుంది. అందుకనే జీవము కలిగినటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాము కనుక, జీవము కలిగిన దేవుడు మనకు జీవాన్ని ఇచ్చేవాడు. మన జీవితాన్ని ఏ విధంగా మార్చాలని ఇష్టపడుతున్నాడు ఆయన? జీవార్థపు జీవము కలిగిన వాసన, జీవము కలిగిన వాసనగా మనల్ని చేయాలనుకుంటున్నాడు. ఆ పరిపూర్ణత మనకు దేవుడు కలుగజేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకనే మన జీవితంలో దేవుని మీద ఆధారపడదాం. ముచ్చటగా చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే 30 నిమిషాలు కనుక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, దేవుని ఎరిగామంటే మనము ఇక మీదట దేనికి దాసులం కాకూడదు? పాపమునకు దాసులు కాకూడదు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అవుతాడు. అందుకనే పాపమునకు దాసులు కాకూడదు. పాపపు క్రియలకు దాసులు, పాపపు ఆలోచనలకు దాసులు కాకూడదు. పాపపు తలంపులకు ఆలోచనకు మనం దాసులు కాకూడదు.
ఎందుకంటే పాపము అది సాతాను యొక్క క్రియ. పాపము నిన్ను పరలోకానికి వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ఆటంకం. అందుకనే దేవాది దేవుడు నిన్ను ఏం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు? పాపములో నుంచి విడుదల పొందడానికి. పాపములో నుంచి విడుదల పొందడానికి ఏ విధంగా విడుదల పొందుకుంటాం మనం? పాపములో నుంచి ఏ విధంగా విడుదల పొందుకుంటాం? 32వ కీర్తన 5వ వచనం. 32వ కీర్తన 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట పాపమును ఒప్పుకొందును అనుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. ఈయనేమనుకున్నాడంట? ఒప్పుకోవాలనుకున్నాడంట, విడిచిపెట్టాలనుకున్నాడంట, లేకపోతే మంచిగా జీవించాలని ఇష్టపడ్డాడంట. దేవుడు పాప దోషములను పరిహరిస్తూ ఉంటున్నాడు. అందుకనే మనము ఎక్కడి నుంచి? పాపములో నుంచి విడుదల పొందుకోవాలి, పాపదోషముల నుంచి విడుదల పొందుకోవాలి. అందుకనే ప్రభువు శిలువ మరణాన్ని పొందడం కారణం నిన్ను పాపములో నుంచి విడుదల కలిగించడానికి, నిన్ను నీ యొక్క పాపములో నుంచి విడుదల కలగడానికి దేవుడు కలుగజేస్తాడు. అందుకనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన యొక్క సమస్త దుర్నీతి నుంచి దేవుడు మనలను పవిత్రులుగా మార్చేటటువంటి వాడు. ఆయన మనలను పవిత్రులుగా మార్చేటటువంటి వాడు. అందుకనే ఈ మరణపు వాసనకు వెళ్ళేటటువంటి ప్రతి వారిని జీవార్థపు వాసనకు రావడానికి, లేకపోతే మీ జీవితం ఎంత వాసన దేవుడు తీసివేసి మీకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వడానికి, పవిత్రమైన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకనే దేవుడు మన పాపముల్లో నుంచి మనకు విడుదల కలిగించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. అందుకని మన పాపముల్లో నుంచి మనం బయటికి రావాలా. ఎందుకని? ఎలా వస్తావు నీ పాపంలో నుంచి అంటే, నువ్వు ఒప్పుకుంటే వస్తావు. నువ్వు ఒప్పుకుంటే వస్తావు, కానీ నువ్వు కప్పి పెట్టుకుంటే మాత్రం కంపు కొడుతుంది. ఒప్పుకుంటే నువ్వు విడుదల పొందుకుంటావు, కప్పి పెడితే మాత్రం కంపు కొడుతుంది. అందుకనే మన జీవితంలో దేవాది దేవుని వైపు చూస్తూ మనం ఏం చేయాలంటే, మన పాపాలను మనం విడిచిపెట్టాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మన పాపంలో నుంచి మనల్ని పవిత్రులుగా చేయడం, మన దోషములో నుంచి మనల్ని విడిపించడానికి దేవుని యొక్క ఉద్దేశమైంది. రెండవదిగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. దేవుని వాక్యం తెలియజేస్తుంటే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారంట? దురాశ శరీరం సిలువ వేసి ఉన్నారు. శరీర కోరికలను, శరీర ఇచ్చలను, లేకపోతే దురాశలను దేవుడు ఏం చేస్తాడంట? సిలువకు అప్పచెప్పాలంటే చంపేసుకోవాలా. మన దేహంలో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా మనం చంపుకోవాలా. ఆశలు ఎవరైతే చంపుకుంటారో, లేకపోతే కోరికలు ఎవరైతే తక్కువగా కోరుకుంటారో, గొప్ప కోరికలు కోరుకోవాలి కానీ చాలా కోరికలు కోరుకోకూడదు. మా ఫ్రెండ్ ఒక అతను మాతో కూడా పనిచేసిన అతను, బైక్లో పోగలం మనము లోన్ తీసుకొని అయినా,
బస్సుల్లో పోగలం, రైల్లో పోగలం. అయితే మనం కోరుకోవాల్సింది ఏంటి అని అంటే, వాడు అంటాడు విమానం కోరుకుందాం. అది మనకు దొరకదు, దాన్ని కోరుకుందాం. ఏదైతే గొప్పదో దాన్ని కోరుకుంటే చాలు, అది దొరికినప్పుడు అనుభవించవచ్చు. అందుకని మన జీవితంలో చిన్న చిన్న ఆశలు, ఈ శరీరానికి సంబంధించిన చిన్న చిన్న, కంటికి సంబంధించిన చిన్న చిన్న కోరికలు, నాలుగుకు సంబంధించిన పాస్టర్ గారు చెప్పినట్టు చిన్న చిన్న కోరికలు, అలాంటివి మన జీవితం వస్తాయి. ఏం చేయాలి అంటే, నేను అడిగినప్పుడు పాస్టర్ గారు అడిగి పచ్చిమిరపకాయలు పచ్చడి, అంత పెరుగు. హల్లెలూయా. పచ్చిమిరపకాయలు పచ్చడి, అంత పెరుగు. పచ్చిమిరపకాయలు పచ్చడి అంటే అంత టేస్ట్. దానికి కానీ మంచి నెయ్యి కానీ ఉంటే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా మంచి మంచి కూరలు కూడా దాని ముందు పనికిరావు. అయితే అలా అడిగినప్పుడు కోరిక కోరుతున్నావు, ఏది కావాలో చెప్పు అంటాడు. నాకు అదే కావాలంటాడు. దేవుని నామానికి మహిమ. మన కోరికలు అల్పంగా ఉండాలి, మనకి దొరికింది సంతోషంగా తినాలి. హల్లెలూయా. దొరికింది సంతోషంగా తినాలి, కోరుకునేది అల్పంగా కోరుకోవాలి. ప్రభువా ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం అనుకోవాలి. గంజి ఇస్తే గంజిని బట్టి దేవా నీకు వందనాలు, దీనివల్ల నాకు ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేసుకోవాలి. అలాంటి స్థితి కూడా లేనటువంటి కొన్ని పరిస్థితులు ఆ జీవితంలో ఎదురైనప్పుడు దేవుడు నాకు నేర్పించినటువంటి మాట ఏంటంటే, ఒకరోజైతే చాలా ఇబ్బంది పడ్డాను నేను. మధ్యాహ్నం రైల్వే క్వార్టర్స్కి వెళ్ళాను, అక్కడ వాళ్ళు భోజనం పెట్టల. అక్కడి నుంచి బయలుదేరి మంగళాపురం పోయాను. అక్కడ సాయంత్రం 4:30, 5 అయింది. అక్కడ కూడా భోజనం పెట్టల. 7 గంటల దాకా చూస్తే భోజనం పెట్టలేదు. 7 గంటల నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వదిన అప్పుడు 8:30కి పెట్టుద్ది భోజనం. ఎందుకంటే షోకి ఇంటర్వెల్ ఇవ్వాలి. అప్పుడు కానీ పెట్టదు ఆమె తయారు చేసేటప్పుడు ఆ టైం పట్టుద్ది. 8:30కి భోజనం చేశాను. ఉదయం నుంచి ఎంత దూరం కాలి నడకన తిరిగి వచ్చి ఆ రాత్రి 8:30కు భోజనం చేశాను. అప్పుడు చెప్పాను, మాకు పెళ్ళి అయిన తర్వాత మా భార్యతో చెప్పాను, అమ్మ మన ఇంట్లో ఉన్న గంజి అయినా ఎవరికైనా టయానికి పెట్టు, ఏది ఉంటే అది పెట్టు, తింటే తింటారు, తినకపోతే వాళ్ళు వద్దు, మనకు తెలియదు ఆ సంగతి, ఏది ఉంటే అది పెట్టమన్నా. దేవుని నామానికి మహిమ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడి కొరత లేకుండా పోషిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కొన్ని అనుభవాలు మనం నేర్చుకోవాలా. మన జీవితంలో కష్టం అనేది మనం కష్టం మనకు కలిగినప్పుడు ఆ కష్టము ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలం, దాని ద్వారా నువ్వు అనుభవించినటువంటి బాధ, దాని ద్వారా దేవుడు నీకు చేసినటువంటి మేలు, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని శరీర ఆశలతో చంపుకోకుండా దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు, దేవునికి ప్రియమైన కార్యములను మన ఆలోచనలో కలిగి ఉండాలి. అందుకనే ఇవన్నీ ఏం చేయాలంటే మనము సిలువ వేసుకోవాలా, చంపుకోవాలా. మనం ఎప్పుడైతే మన శరీరాశలను చంపుకుంటామో అప్పుడు మన జీవితంలో సంతోషం కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పప్పు చేశారనుకోండి, అప్పుడు ఆదివారం అంటే ఆదివారం నాడు మాంసం తినకపోతే అది ఆదివారమే కాదు అనుకునేవాడిని, అది ఆదివారమే కాదు అనుకునేవాడిని. ఇప్పుడు దరిదాపుగా ఒక 3 సంవత్సరాలుగా ఆ మాంసమే తినడం లే, మాంసం జోలికే పోవట్లే. అసలు ఏంటంటే ఇప్పుడు నేను మాంసం కొట్టు దగ్గరికి వెళ్ళి మాంసం తీసుకోవట్లే. ఎప్పుడన్నా నువ్వు పోయి తీసుకురా, నేను పోవట్లే మాంసం కొట్టు దగ్గరికి కూడా. ఎందుకని? ఆశ మనలో కలగకూడదు, ఆశ మనలో రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో చంపుకుంటున్నాం మనకు మనమే. అది చంపుకోవడం వలన నేను
2 ముక్కలు మళ్ళీ సాయంత్రం పెట్టింది, 1 ముక్క వేసుకొని తిన్నాను. మరుసటి రోజు మళ్ళా సంగటి పెట్టింది, నిన్నటి దినాన 5వ తారీఖున సంగటి పెట్టింది, 1 ముక్క ఆ పీసే పెట్టింది. అది 3 పూటలు 1 గిన్నెలో పెట్టింది, 3 పూటలు తిన్నా. ఇది అర్థం చంపుకోగలమా? దేవాది దేవుని నామాన్ని బట్టి మన జీవితంలో దాన్ని చంపుకోబట్టి ఈరోజు మీ మధ్య నిలబడి దేవుని చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మన జీవితం మన శరీరాశలను చంపుకోవాలి, వాటిని సిలువ వేసుకోవాలి. ఏదైతే మనకు ఇష్టమో దాన్ని వద్దనుకోవాలి. మనం ఏదైతే మనకు ప్రియమో దాన్ని వద్దనుకోవాలి. ఏదైతే మనకు ఆశ దాన్ని చంపుకోవాలి. అప్పుడు చంపుకున్నప్పుడు నీ జీవితంలో సంతోషం కలుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో నుంచి ఒక సంతోషమైన, లేకపోతే మరణార్థకరమైనటువంటి, లేకపోతే పనికి మాలినటువంటి జీవితంలో నుంచి దేవుడు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని దయచేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. 3వదిగా చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రాబోవు చదువుతామా? రాబోవు 6వ వచనం. వారు తమ విషయములో దేవుని యొక్క కుమారుని మరలా సిలువ వేస్తారు. అయితే దేవునిలో వాక్యం వింటూ, దేవునిలో జీవిస్తూ, దేవుని యొక్క మాట ప్రకారం బ్రతకాలని ఆశపడుతున్నటువంటి మన జీవితంలో మరలా మనం కానీ తప్పిపోయినట్లయితే, మరలా మనం కానీ తప్పిపోయిన ఒకవేళ పొరపాటున ఎక్కడైనా తప్పిపోయినట్లయితే మనం ఏం చేస్తామంట? మరలా యేసు ప్రభువుని తీసుకొచ్చి ఆయన చచ్చిపోయి స్వరూపి మరలా తీసుకొని వచ్చి మరలా ఏం చేస్తామంట? ఆయన్ని మనము సిలువ వేస్తున్నామంట. ఆ రోజు మానిపోయిన గాయాల్ని ఈరోజు నువ్వు లేపుతూ ఉంటున్నావు. ఆ రోజు ఆరిపోయిన గాయాల్ని మరలా నువ్వు లేపుతూ ఉంటున్నావు. అందుకని మన జీవితం వచ్చి దేవునికి కోపం రేపేటటువంటివిగా, దేవునికి ఏం చేస్తున్నామంట? మనం మరలా తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను, దేవుణ్ణి మనం అవమానపరిచే వారంగా ఉంటున్నాం. ఎందుకంటే మన దేవుని వైపు తిరిగిన నేను అందరం కూడా మరలా కానీ తప్పిపోయినట్లయితే ఆయన మరలా బాహాటంగా సిలువ వేయడమే కాకుండా ఏం చేస్తున్నామంటే మనము ఈ లేవు క్రైస్తవులు ఏమంటారు మనం తప్పు చేస్తే ఏమంటారు? ఈడు కూడా ఒక క్రైస్తవుడు, ఈడు కూడా ప్రార్థనకి వెళ్తాడు, ఈడు కూడా దేవుని మాటలు చెబుతాడు, వీడు కూడా దేవుని యొక్క వాక్యం వింటారు, వీరు కూడా ప్రార్థన చేస్తారు గంట సేపు, వీరు కూడా అని ఎవరిని అవమానపరుస్తారు? దేవుణ్ణి. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోవాలా, మన జీవితము దేవుణ్ణి మహిమపరచాలే కానీ దేవుణ్ణి అవమానపరచకూడదు. హల్లెలూయా. ఎప్పుడైనా తప్పిపోతే ప్రభువా నేను తప్పిపోయానయ్యా, నన్ను సరిచేయి నాయనా, నా బ్రతుకును సరిచేయి, నా జీవితాన్ని సరిచేయని నువ్వు చెప్పగలిగినప్పుడు దేవుడు నీ జీవితాన్ని పరిశుభ్రంగా మారుస్తాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాడు. దేవుడు నీ జీవితాన్ని అభివృద్ధి చేస్తాడు. అందుకని చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ అధ్యాయం ఆయన మనుషునిగా కనబడి మరణము పొందినంత
ఆయన శిలువ తగ్గించుకుని ఆ దేవుడు ఎంతగా తగ్గించుకున్నందువలన పరలోకమందు ఉన్నటువంటి వారి అందు కానీ భూమి మీద ఉన్నటువంటి వారి అందరి మీద కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామములో వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఉంచెను. హల్లెలూయా. దేవాది దేవుడు ఏం చేశాడంట, ఆయన మనిషి రూపంగా ఉన్నప్పుడు ఆయన తగ్గింపు జీవితం, ఆయన మాదిరికరమైన జీవితం, ఆయన వాక్యం మనకు తెలియజేస్తూ ఉండగా, అనేక విషయాలు మనకు అర్థమవుతూ ఉండగా, దేవాది దేవుని యొక్క శక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎంతవరకు ఆయన తగ్గించుకోబడ్డాడో, ఆయన ఎంతవరకు తగ్గించబడ్డాడో అంతవరకు దేవుడు హెచ్చించాడు ఆయన నామాన్ని. ఆయన నామం పరలోకములో, ఆయన నామం భూలోకములో, ఆయన నామం పాతాళములో కూడా దేవుని నామం మోకాళ్ళు. ఎందుకంటే ధనవంతుని కథ మనం చూస్తుంటున్నాం. ధనవంతుడు అగ్నిలో యాతన పడుతూ, ఆ ధనవంతుడు లాజరు కథ చెప్పినప్పుడు ధనవంతుడు దేవుని వైపు చూస్తూ ఉంటున్నాడు. అయ్యా అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి కొరకు వారి ప్రాంతానికి రాకుండా కాపాడు. పాతాళములో ఉన్న వారు కూడా దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా హల్లెలూయా. మనం సజీవుల లెక్కలో ఉన్నాం, నీవు నేను ప్రాణముతో ఉన్నాం, మనం ప్రభువుని నమ్ముకుంటున్నాం, మన ప్రభు యొక్క జీవితాన్ని ఎరిగి ఉన్నాం. ఆ దేవాది దేవుని వైపు చూస్తూ మన పాపములో నుంచి, లేకపోతే మన శరీరాశంలో నుంచి, మన దుర్నీతి నుంచి మనం విడుదల పొందుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ మరలా ఏదైనా పొరపాట్లో పడినట్టయితే మరలా మనము దేవుని సిలువ వేసిన వారంగా ఉంటాం. అందుకని మన జీవితంలో దేవుని యొక్క నామాన్ని గణపరిచే వారంగానే ఉండాలి, కానీ దేవుని నామాన్ని అవమానపరిచే వాళ్ళుగా జీవించకూడదు. ఆ విధంగా జీవించినప్పుడు నీ జీవితము ఎలా ఉంటుందంటే, నశించే వారికి వెరితనంగా ఉండొచ్చు, కానీ నీకు అది ఎలా ఉంటుందంట, దేవుని యొక్క శక్తి. అందుకనే ఆ దేవాది దేవుడు నిన్ను ఎందుకని ఇవి తగ్గించుకోవాలా, ఎందుకు నువ్వు పాపంలో నుంచి విడుదల పొందుకోవాలా, ఎందుకు నువ్వు శరీరాశల నుంచి విడుదల పొందుకోవాలా, ఎందుకు నువ్వు మంచిగా ప్రవర్తించాలంటే దేవాది దేవుడు ఆ విధంగా ప్రవర్తించాడు కనుక గొప్పనామంగా దేవుడు చేశాడు. అలాగే నీ పేరును కూడా, అలాగే నిన్ను కూడా, అలాగే నన్ను కూడా దేవుడు ఏం చేయాలంటే ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకుంటాడు. ఎందుకని తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు పాతాళంలోకి వెళ్తాడు. అందుకని మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకొని బ్రతకాల. దేవుడు మనల్ని హెచ్చించే కొలది, దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది, దేవుడు మనల్ని ప్రేమించి దీవించే కొలది మనం ఏం చేయాలంటే ఇంకా తగ్గించుకోవాలా. నిన్ను ఒక మెట్టు నిన్ను దేవుడు హెచ్చించినప్పుడు, లేకపోతే ఒక ఆశీర్వాదం దేవుడు నీకు హెచ్చించినప్పుడు, ఒక దీవెన నీకు కలిగినప్పుడు, లేకపోతే ఒక బంగారు దండకు నువ్వు కొనుక్కోగలిగినప్పుడు, లేకపోతే ఒక మంచి వస్త్రం నీకు కలిగినప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన ఎక్కువసేపు చేయాలి. నేను అలవాటు చేసుకున్నది ఏంటంటే, ఒకప్పుడు తిండికి కూడా గతి లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, సహాయం చేసేవారు లేనప్పుడు, ఒకరు ఎవడైనా నన్ను తీసుకెళ్ళి నాకు ఒక టీ, ఒక బోండా తీసిస్తే, అప్పుడు ఒంగోలు తీసిచ్చే, అప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా తీసిచ్చేవాళ్ళు. ఒక టీ 6 పైసలు, అప్పుడు బోండా 6 పైసలు, 6 పైసలు 6 పైసలు అనుకుంటా, 5 పైసలు 5 పైసలేమో. ఇది 10 పైసలకు తీసిస్తే నేనేం చేసేవాడిని అంటే హాస్టల్కి వచ్చి 10 అధ్యాయాలు చదువుకునేవాడిని, 10 అధ్యాయాలు చదివేవాడిని నేను. ఎందుకంటే దేవుడు మనల్ని హెచ్చించే కొలది దేవుని దగ్గర మోకరించాలా. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఇంటర్లో అందరూ ఫెయిల్ అయ్యారు, 7 పరీక్ష రాశారు, 6 ఫెయిల్ అయ్యి పాస్ అయ్యాను. ఇంకా నేను మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. డిగ్రీ చేరాను, డిగ్రీతో నాతో చదివిన వాళ్ళందరూ, హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు, నేను ఒక్కనే పాస్ అయ్యాను. అందరూ కూడా అయ్యో ఇదేందిరా ఇట్లా అనుకున్నారు. కానీ దేవుడు నాకు పుస్తకాలు లేకపోయినా
ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోయినా, సహాయం చేసేవారు మేము ఉన్నామని చెప్పలేకపోయినా కానీ దేవుడు నన్ను హెచ్చించాడు. అది నా మనసులో ఉంది. దేవుడు నేను దాన్ని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడ్డాను. ఆ విధంగా నేను దేవుళ్ళో బ్రతకడానికి ఆశపడ్డాను. ఆ విధంగా ఉండగా దేవుడు వద్దనుకున్నటువంటి మద్రాసులో మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు ఇక్కడ 1 సంవత్సరం ఉన్నాను. ఉద్యోగం వచ్చిన ఆ తర్వాత నేను బయటికి వెళ్ళాను. మంచిదే, ఎందుకంటే కొన్ని పరిస్థితులు ఇక్కడ నాకు ఎదురైనవి అప్పుడు. ఎందుకంటే చిన్న విషయం మాత్రం జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మా పక్కింటి ఆయన ఒక దూడను తీసుకొచ్చి ఆ కసురు అక్కడ వేసాడు. కంపు కొడతా ఉంది. నాకు కోపం వచ్చింది. అప్పుడు నేను ఉద్యోగంలో ఉన్నానుగా. నేను గట్టిగా కేకలేసాను. మా అన్న అంటాడు, రేపు తీస్తాడులే. మా అన్న అనేవాడు, రేపు తీస్తాడు. అప్పుడు సుబ్బారావు గారు ఇక్కడ ఉండేవాడు. ఆయన వచ్చి అప్పుడు తగు వేసాడు. ఇది ఇండ్ల మధ్యలో కసురేయడం అని చెప్పి తిట్టాడు. అప్పుడు మా అన్న కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఏ విధంగా అయినా బయటికి పోవాలా, ఏ విధంగా అయినా ఈ ప్రాంతం విడిచిపెట్టాలా అని ఆ రోజు విడిచిపెట్టాను. 1979వ సంవత్సరం ఇది వదిలిపెట్టాను ఈ ప్రాంతానికి. తర్వాత ఈ పక్కకి రావడం మానేశాను నేను. దేవుని నామానికి మహిమ. మరలా పాస్టర్ గారి యొక్క ఆహ్వానాన్ని బట్టి మీ మధ్యకి వచ్చాను. మళ్ళీ నేను అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంటే అటు వచ్చి పోతాను. కానీ ఎక్కువగా నేను ఇక్కడ ఎక్కువ సంబంధాలు ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే కలిసిమెలిసి ఉండడం కానీ పరిస్థితులు నేను ఎక్కువ కల్పించుకోవాలి, విడిపించుకున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. అది నా తప్పే. ఎందుకంటే బంధువులు, రక్త సంబంధులు మొహం తిప్పుకోకూడదు. అయినా కానీ పరిస్థితులు సరిలేనందువలన మొహం తిప్పుకొని పోవాల్సి వచ్చింది. మంచిది, చాలా సంతోషం. అయినా కానీ దేవాది దేవుడు మనలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని అనుగ్రహించాడు. దేవాది దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు, ఆ విధంగా దీవించాడు. ఇంకా ఎంతగా హెచ్చించినా, ఎంతవరకు దేవుడు నన్ను కాపాడి ఎంతగా హెచ్చించినా కానీ, ఇంకా హెచ్చించినా కానీ నేను దేవుని సన్నిధిలో తగ్గింపగలిగే ఉంటాను. దేవుడు నాకు అనేకం ఇచ్చాడు. ఒక బైక్ ఇచ్చాడు, కారు ఇచ్చాడు, అనేకం ఉన్నాయి. నాకు మంచి ఇల్లు ఇచ్చాడు. అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ ఉన్నాయి, చాలా సంతోషం నాకు. అయినా కానీ తగ్గింపు జీవితం అనేది నాకు అవసరం. నేను ఎప్పుడు కూడా దేవుళ్ళు తగ్గింపుగానే ఉంటాను. చాలామంది నన్ను గురించి గొప్పగా చెప్పినా కానీ నాకు పెద్ద ఇష్టం ఉండదు. పాస్టర్ గారు చెప్పినా కానీ నాకు ఇష్టం ఉండదు అసలు. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చానంటే మురికి గుంతల్లో నుంచి వచ్చాను. ఆ గుంతలో నుంచి వచ్చాను. నేను ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటాను, కానీ ఇప్పుడున్న స్థితి నాకు జ్ఞాపకానికి రాదు. నేనున్న స్థితి వేనస్ దగ్గర చెంగలవరాయిరెడ్డి స్ట్రీట్లో ఆ మురికి గుంతల్లో అక్కడ ఉన్నటువంటి ఆ స్థితే నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అందుకని మన జీవితాన్ని దేవుడు హెచ్చించే కొలది దేవుని యొక్క నామాన్ని అణిగి బ్రతకాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుతాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. చెప్పి దేవునికి విరోధంగా జీవిస్తే, మన 16వ కీర్తనలో ఒక మాట చదివాం. 2వ వచనములో 16వ కీర్తన చదివినప్పుడు 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. భూమి మీద ఉన్న భక్తులే, చదవండి ఆ మాట, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. తరువాత యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును, వారు అర్పించు పానీయార్పణములు నేను అర్పించనని దావీదు చెప్తుంటున్నాడు. చాలు. ఎందుకంటే యెహోవాను విడిచిపెట్టి దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవునిలో జీవించేవారు, దేవునిలో బ్రతికేటటువంటి వారు, యేసుని అంగీకరించినటువంటి వారు విడిచిపెడితే వచ్చేది ఏంటంట? శ్రమ. గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి విడిచిపెడితే వచ్చేది శ్రమ, దేవుణ్ణి హత్తుకొని జీవిస్తే వచ్చేది శక్తి. హల్లెలూయా.
హల్లెలూయా. విడిచిపెడతారా? హత్తుకొని దేవుని యొక్క శక్తిని పొందుకుంటారా? శ్రమలు అనుభవించడానికి ఇష్టపడతారా? లేకపోతే దేవుని యొక్క శక్తిని పొందుకొని ముందుకు రావడానికి ఇష్టపడతారా? ఏది కోరుకుంటే అది. దేవుడు ధర్మశాస్త్రం అంతా బోధించి మా ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయములు అంటాడు, నేను ఆశీర్వాదమును శాపమును మీ మధ్య పెడుతున్నాను, ఏది కావాలనో అది కోరుకోండి, ఏది కావాలో అది కోరుకోండి. అందుకనే మన ముందు దేవుణ్ణి విడిచిపెడితే శ్రమ, దేవుణ్ణి హత్తుకొని ఉంటే దేవుని యొక్క శక్తి. అందుకనే దేవుని శక్తిని పొందుకోవడానికి ప్రయత్నించండి. దేవుని మీద ఆధారపడదాం. నీ యొక్క ఆలోచనకు, నీ జ్ఞానానికి, నీ తెలివికి, నీ ఆశీర్వాదాలకి దేవుడు అద్భుతమైన కృప చూపిస్తాడు. మా పాప విషయం ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మా పాప గత 10th ఆమెకి తమిళ్ సరిగ్గా రాదు అనేది. తమిళ్ మేము చెప్పడానికి ఆమె నాకు తెలియదు. తర్వాత ట్యూషన్కి పంపిద్దామన్నా పోవడం లేదు. సరే ప్రార్థన చేద్దామమ్మా అని ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తే అన్నిటికంటే తమిళ్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి, 86 మార్కులు. ఇప్పుడు కూడా +2 అయిపోయింది. +2 కూడా నీకు సబ్జెక్ట్ ఏది డౌట్ ఉందో చెప్పమ్మా అంటే ఆ డౌట్ ఉన్న సబ్జెక్ట్ గురించి ప్రార్థన చేసాము. ప్రార్థన చేసిన తర్వాత ఆమె పోయి పరీక్ష రాసి వచ్చేటప్పుడు సంతోషంగా ఎగురుతూ వస్తూ ఉంది. ఏందమ్మా అంటే బాగా రాశానంట. దేవుని యొక్క శక్తి, మన జ్ఞానం కాదు, మన ఆలోచన కాదు, మన తెలివి కాదు, దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం, దేవుని నడిపింపు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. అందుకనే నశించిపోయే వారికి వెరితనం, లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి వారికి శ్రమ, దేవుణ్ణి హత్తుకొని జీవించే వారికి అది జీవార్థమైన వాసన, అది పరిమళమైన వాసన, అది దేవుని యొక్క శక్తి అని మనం గుర్తించి దేవుని వైపు ముందుకు సాగుదాం. దేవుడు మనలను బహుగా ఆశీర్వదించి దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి హ్యాపీగా ఉంది, ఎంతమందికి సంతోషంగా ఉంది? మనోళ్ళు ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం. స్తోత్రం ஆண்டவரே, స్తోత్ரம் அப்பா. பரிசுத்தமுள்ள தகப்பனே, நம்மை ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. கடந்த 3 மாதம் எங்களை கண்ணினிமை போல் காத்த தெய்வமே, இந்த 4 மாதத்துக்காய் மை ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. இந்த ஆசனை கொண்டு அப்பா மறைத்து ஆண்டவரே வெளிப்படுத்தின உடைய வார்த்தைக்காய் நன்றி செலுத்துகிறோம் சுவாமி ராஜா. அப்பா சிலுவை பற்றின உபதேசம் தகப்பனே அப்பா கெட்டு போகிறவர்கள் பைத்தியமாக இருக்கிறது, ஆனால் கர்த்தர் அப்பா ரட்சிக்கப்படுவர்களுக்கோ அது தேவ பலனாய் இருக்கிற வார்த்தை மூலம் ஆண்டவரே எங்களோடு பேசினதற்காய் நன்றி செலுத்துகிறோம் சுவாமி ராஜா. அப்பா ஐயாவுக்கு நல்ல சுகத்தை, பலத்தை, ஆரோக்கியத்தை என் தேவனின் கொடுப்பீராக மை ஸ்தோத்தரிக்க ராஜா. அப்பா இந்த நாளிலே அப்பா கலந்து கொண்ட ஒவ்வொரு குடும்பத்தை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. ஒவ்வொரு குடும்பத்தை என் தேவன் தாமே நீர் ஆசீர்வதித்து வழிநடத்த ஜெபிக்கிறோம் சுவாமி ராஜா. அப்பா முக்கியமாய் தகப்பனே நாளைக்கு நடக்கவிருக்கிறதான காரியத்துக்காய் ஸ்தோத்தரிக்கிறோம் அப்பா. அந்த காரியம் ஆண்டவரே நன்றாய் நடக்க உதவி செய்யுங்க ராஜா. அந்த பிள்ளைகளோட தேவைகளை சந்தியும்படி ஜெபிக்கிறோம் ராஜா. அதே போல தகப்பனே சாட்சி கொடுத்த பிள்ளையை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. அப்பா நீ ஜீவனை கொடுத்தி அதற்கு நன்றி செலுத்துகிறோம் ஸ்தோத்தரிக்க ராஜா. தேவாதி தேவனே உம்மை நோக்கி நாங்கள் பார்க்கிறோம் சுவாமி ராஜா. உம்மை நோக்கி பார்க்கிற முகங்கள் ஒரு பொழுது வெட்கப்பட்டு போவதுன்னு சொன்ன வார்த்தைக்காக நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. இந்த மாதம் முழுவதும் தகப்பனே என் குடும்பங்களை நடத்துங்க சுவாமி ராஜா. அதே போல ஞானஸ்தானத்துக்காய் ஒப்பு கொடுத்த பிள்ளைகளை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. அப்பா இயேசுவே அந்த பிள்ளைகளுக்கு ஆண்டவரே தைரியத்தை கொடுங்க சுவாமி ராஜா. பாவங்களை அடக்கம் பண்ணி தகப்பனே உமக்காய் ஆண்டவரே வாழ ஒவ்வொருவரை வழிநடத்தும்படி நாங்கள் ஜெபிக்கிறோம் சுவாமி ராஜா. கொடுத்த காணிக்கை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம். ராஜ்யத்துக்கு என்னை பயன்படுத்துங்க சுவாமி ராஜா. உடைய நாமம் மாத்திரம் மகிமைப்பட உதவி செய்யுங்க. இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிற நல்ல ஆண்டவரே, ஆமென். పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేర్చున్నదో భూమి అందున అలాగే నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మీరు మాకు దయచి, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మరో క్షమించు, మా శోధనలకు తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము ఈ సత్య వాగ్దానము. ఈ మా
ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేయని మనందరికీ, సకల పరిశుద్ధులకు, ముందున్న కార్యక్రమాలన్నిటికీ ఆయన కృప తోడయ్యుండి తొట్టిల్లకుండా నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరముందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన కార్యంలో దేన్ని మరి. ఆమేన్. ఈ యొక్క సమయంలో మన మధ్యలోనికి వచ్చి చక్కని వర్తమానాన్ని పంచి మనలను బలపరిచినటువంటి అయ్యగారికి వందనాలు, దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సమాధానముగా వెళ్ళండి, ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి, చేయించుకోండి, సంతోషంగా బయలుదేరండి.